మీకు తెలీదు, బట్ దెర్ వాజ్ అ టైమ్ ఆఫ్టర్ కృష్ణ అండ్ హిస్ లీలా నేను రవితేజ గారు బయోపిక్ చేస్తాను నేను అని చెప్పి నేను ఒక 2 months దాని గురించి వెళ్ళాను ఐడియాలో. అస్సలు అమ్మతోడు అదే బేసిక్ ఏంటంటే బయోపిక్స్ కొన్ని మనం నెగటివ్ వేరు దాంట్లో అవి కూడా ఉండాలి, అవే ఉండాలి. పాజిటివ్స్ అసలు కాదు, నెగటివ్స్ ఉండాలి. ఇంత జరుగుతుందని పక్కన పెట్టేసి లోపల అది ఒకటి ఫీల్ అవుతుందా ఎవరికి తెలియదు. దట్ వాజ్ వన్ ఆఫ్ ది ఐడియాస్ దట్ ఐ హ్యాడ్. చూద్దాం ఏమో, డెఫినెట్ గా వన్ డే వి సిట్ అండ్ యు ఓపెన్ యువర్ హార్ట్ అ లిటిల్ మోర్ టు మీ. నాకు కూడా ఒకటి అనుకున్నాను కానీ ఐ డోంట్ నో నేమ్ దట్. ఓకే, October 31st కదా రిలీజ్. మరి October 31st మీ 17th కదా, నాకన్నా ముందు 13 రోజులు బాగా వచ్చింది. బావచ్చు. నాకన్నా టీజర్లు ట్రైలర్ అన్నీ నచ్చింది. థ్యాంక్ యూ. అంటే మళ్ళీ నాకు ఏంటంటే ఇంతకుముందు చేసిన సినిమాలకి అంటే ఇది కొంచెం నాకు ఇష్టమైన సినిమా కృష్ణలీల. కృష్ణ అండ్ హిస్ లీలా. మళ్ళీ నాకు కృష్ణ లీల కంటే లైక్ ఆల్మోస్ట్ ఒక 10 times ఎనర్జీ దీంట్లో కనిపిస్తుంది. రైట్, అది కొంచెం సటిల్గా ఉంటుంది కదా. అవును, దీంట్లో చాలా అప్పుడు అంత తెలియదు యాక్చువల్లీ ఎనర్జీ సినిమాలో ఎలా హోల్డ్ చేయాలి అంటే మేమే ఎవరు చేయరు, చూసేవాళ్ళు మేమేం చెప్తాం. అదే ఇప్పుడు నా గురించి ఇప్పుడు బేసిక్గా ఎనర్జీ అనే వర్డ్ అంటే ఎవర్షన్ వచ్చింది నాకు. సార్ ఎనర్జీ ఎలా మెయింటైన్ చేయటం ఏంటరా బాబు, అది అంతే, ఏం చేస్తాం, అలా ఉంది అది అంతే. సో ఎనర్జీ అనే వర్డ్ అంటే నాకు అసలు, సో నేను నాకు టీజర్ కానీ మనం రిలీజ్ అయిన సోగ స్టూడియో సాంగ్ వచ్చి అమ్మాయిలు ఇద్దరు బాగున్నావు, నాకు ఆ డైలాగ్ బాగా ఇష్టం. అతని దాని పేరేంటి హర్ష, వద్దు నాకు ఇది వద్దు, అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ. యా, సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ. థ్యాంక్ యూ అన్న, చాలా బాగుంది. మీకు నేను ఆల్ ది బెస్ట్ చెప్పక్కర్లేదు, ఇందాక చూసిన ట్రైలర్ చూస్తే అర్థమైంది ఒక నాచ్ హైయర్ ఉంది సార్.